బెంగుళూరులో ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, ఇంట్లో ఎవరు లేరని చెప్పి బాయ్ ఫ్రెండ్ పిలిపించింది. బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమైంది, కళ్ళకి గంతలు కట్టి కుర్చీలో కూకోబెట్టి కాల్చులు కట్టేసి విషాలు పోసింది, చంపింది. చంపగానే ఎందుకు చంపినామంటే నన్ను పెళ్లి చేసుకోడు అని చంపినా అన్నది. అయితే ఇలాంటి సంఘాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు 4 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసారు, 16 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసారు, ఆఖరి ముసలాలను కూడా పెట్టారు, ముసలాలను కూడా రేప్ చేసారు. ఇటువంటి సంఘం చాలా జరుగుతున్నాయి, ప్రపంచ దేశాలు చాలా జరుగుతున్నాయి సంఘటనలు. ఎందుకు జరుగుతుంది, దేని జరుగుతున్నాయి, అది జరగడానికి కారణం ఏంది? ఒకటే ఒక కారణం. ఏం కారణం అంటే ఆలోచన. ఏ ఆలోచన? ఏ ఆలోచన అంటే, దేవుని ఏ వరం అడుగు వినేస్తాడు. మంచోడు ఇస్తాడు, చెడ్డోడు ఇస్తాడు, దొంగ కానీ దొర కానీ మంచిడు కానీ చెడు ఎవడైనా సరే ఏ వరం అయితే అడిగితే ఇస్తాడు. మనకి కంపల్సరీ దేవుడు వరం ఇస్తుంది కాబట్టి ఈ సంగతి అవుతుంది. దేవుడు వరం అయిపోతే ఈ సంగతి ఏం జరుగు. కోటేశ్వర అవుతాడు, బిచ్చారి గారు బిచ్చారి అవుతాడు. అంతే. దేవుడు వరం ఇస్తుంది కాబట్టి ఈ సంఘటనలు మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం సంఘటనలు జరుగుతున్నాయి. దేవుడు ఇస్తుంది కాబట్టి ఈ జరుగుతుంది. దేవుడు చెప్పేది వరం జరగదు, ఏ జరగదు.